తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కుండపోత వర్షం నిన్న సాయంత్రం నుండి రాత్రంతా కూడా కుండపోత వర్షం కురిసింది. నగరం మొత్తం జలమయమైపోయింది. ఏ ప్రాంతాల ఎఫెక్ట్ ఉందో మనం ఒకసారి ఫోకస్ చేద్దాం. నగరం నలుమూలాల వరుణుడు విరుచుకుపడ్డాడు. నిన్న సాయంత్రం మొదలైంది వర్షం, రాత్రి కూడా కొనసాగింది. అనేక ప్రాంతాల్లో రహదారులన్నీ జలమయం అయిపోయాయి. ఇక పటాన్ చెరు, కూకట్పల్లి, జీడిమెట్ల, బంజారా హిల్స్, మలక్పేట, కీసర సహా పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వరుణుడు విరుచుకుపట్టడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం ధాటికి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. నగరంలో ఏ ప్రాంతాల్లో వర్ష బీభత్సం కొనసాగిందో మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. సో మేడ్చల్, సూరారం, అదేవిధంగా జీడిమెట్ల, హిమాయత్ నగర్ లో సిచ్యువేషన్ ని మనం చూడొచ్చు. వాహనదారులు ఇబ్బందులు పడుతున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తం బీభత్సంగా కురిసిన వర్షానికి ఇటు వాహనాలు మెల్లగా కదులుతున్న దృశ్యాలను చూడొచ్చు. ఎక్కడికక్కడ ముందుకు సాగలేక పక్కకు నిలిచిపోయిన దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రోడ్లపై నీరు నిలవకుండా, ట్రాఫిక్ ఇబ్బంది, అలాగే విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు సీఎం. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.